అందరికీ నమస్కారం అండి. చాలామంది ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏదైనా వారికి కుదిరినప్పుడు, పండగలప్పుడు అలాంటి సమయంలో గుడికి వెళ్తూ ఉంటారు. గుడి అనేది చాలా పవిత్రతకు చిహ్నము. గుడికి వెళ్ళినప్పుడు అనేక నియమాలను పాటించాలి. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు నియమాలు పాటించి భగవద్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో, గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూడా కొన్ని నియమాలను పాటించాలి. గుడి నుండి తిరిగి వచ్చిన వెంటనే కొన్ని పనులు చేసినట్లయితే గుడికి వెళ్ళిన ఫలితం దక్కదు. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దేవాలయానికి వెళ్ళినప్పుడు టైము ఏంటి అనుకుంటూ కొంతమంది ఎప్పుడంటే అప్పుడు దేవాలయానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఉదయము 10 గంటల లోపు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. ఈ సమయంలో దైవ దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో ఎలాంటి పరిస్థితిలో కూడా దేవాలయాలకు వెళ్ళకూడదు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపు దేవ దర్శనం చేసుకుంటే మంచిది. సాయంత్ర సమయంలో సాయంత్రం 6 గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో దైవ దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు దేవుడికి చెప్పుకున్నట్లయితే ఆ సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అని గనక అంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రని వస్త్రాలు కట్టుకొని వెళితే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధ్వజస్తంభాన్ని చేతితో తాకకూడదు. అలాగే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు కానీ 9 ప్రదక్షిణాలు కానీ చేయాలి. చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు. అలా గుడి వెనక భాగాన్ని ఎప్పుడూ తాకకూడదు. గుడిలో ఉన్న దేవుడికి నమస్కారం చేసి 3 సార్లు గంట కొట్టాలి. గుడిలో దర్శనం అయిన తరువాత గుడిలో దేవుడి దర్శనం చేసుకునేటప్పుడు దేవుడి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. ఒక పక్కగా నిలబడి దైవ దర్శనం చేసుకోవాలి. దర్శనం పూర్తయిన తరువాత శటగోప్యం తీసుకోవాలి. దర్శనం అయిన తరువాత పూజారి మన తలపైన శటగోప్యం పెట్టేటప్పుడు మనసులోని కోరికలను కోరుకోవాలి. ఇది చాలామందికి తెలియని విషయము. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి. శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విభూది పెట్టుకోవాలి. అలా చేస్తేనే మీకు శివానుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిలబడి మన కష్టాలు చెప్పుకొని కంటతడి పెట్టకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాతనే బయటికి వెళ్ళాలి. చాలామంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు చాలా శక్తి ఉంటుంది. కుంకుమ దేవాలయంలో ఉన్నప్పుడే ఆ కుంకుమకు శక్తి ఉంటుంది. కాబట్టి గుళ్ళోనే కుంకుమ పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని గుళ్ళో ఉన్న కుంకుమను ఇంటికి తీసుకొచ్చి అపవిత్రం చేయకూడదు. గుడి నుంచి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. గుడిలో ఉన్న దైవశక్తి మొత్తము మన శరీరానికి అంటుకొని ఉంటుంది. అందువలన ఇంటికి రాగానే ఒకసారి ఇల్లంతా తిరిగి కాసేపు కూర్చొని ఆ తర్వాతనే కాళ్ళు కడుక్కోవాలి. ఇలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తము మీ ఇంట్లో వ్యాపిస్తుంది. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే దేవాలయంలో ఉన్న విగ్రహాలను ఎప్పుడూ తాకకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రము మహిళలు అస్సలు ముట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు కాబట్టి ఆడవాళ్ళు ఆయన విగ్రహాన్ని ముట్టుకోకూడదు. వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుడి విగ్రహాలను ముట్టుకుంటే విగ్రహాలు అపవిత్రం అయిపోతాయి. అందువలన గుడిలో ఉన్న ఏ విగ్రహాలను కూడా ముట్టుకోకూడదు. గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక్కొక్క చిప్పలో కొద్దిగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర గనక పెట్టినట్లయితే అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు అనేవి రావు. కొంతమంది తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించాలి. తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. ఇలా చేసిన వారి యొక్క సమస్యలను ఆంజనేయ స్వామి వెంటనే తీరుస్తాడు.
దేవదర్శనం అయిన తర్వాత గుడిలో తప్పనిసరిగా 2 నిమిషాలైనా కూర్చోవాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి రాగానే వెంటనే స్నానం చేయకూడదు. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే కూర్చొని తినాలి. అలా తింటేనే దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. శివాలయానికి వెళ్ళిన వారు మామూలు దేవాలయాల్లో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివునిపై నుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు నిషిద్ధము. శివాలయంలో అభిషేకం చేసేటప్పుడు కొంతమంది పాలను అలాగే ప్యాకెట్లలో ఉంచి పోస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అభిషేకం చేయాలనుకున్నప్పుడు పాల ప్యాకెట్లో పాలు గిన్నెలో పోసి తరువాతనే అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన తప్పనిసరిగా పుష్పాలు పెట్టాలి. శివలింగం పైన ఎట్టి పరిస్థితిలో కూడా పసుపు కుంకుమ వేయకూడదు. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పూలు కానీ పండ్లు కానీ కొబ్బరికాయ కానీ తీసుకొని వెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అలాంటి వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ విషయము శివపురాణంలో చెప్పబడింది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలను సమర్పించాలి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏ దేవాలయంలో అయినా సరే 108 ప్రదక్షిణాలు చేయాలి. సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.